హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇంకా ఊరికి వెళ్ళిన తెల్లారుజామండి. ఇంకా మార్నింగ్ అయితే విలేజ్లో ఉంటే ఇదే అండి, తక్కువ కాస్ట్లో వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి ఇంటి దగ్గర అయితే అమ్మడానికి వస్తూనే ఉంటారు కదా. ఇంకా షాప్కి వెళ్ళే పని కూడా ఉండదు, ఏం కావాలంటే అవి దొరుకుతూ ఉంటాయి. నేనైతే ఇలాగా పట్టీలు అయితే తీసుకున్నాను అండి, స్టోన్వి. అలాగే చంపచోరాలు అంటారు కదా, అవి కూడా తీసుకున్నారు. ఇవి వచ్చేసి 100 రూపీస్. ఇంకా చంపచోరాలు కూడా 100 రూపీస్కి అయితే ఇచ్చేశారు. నేనైతే 180 రూపీస్కి అడిగాను, ఇవ్వనన్నారు. తీసుకొని టిఫిన్ వచ్చేసేసి నాన్నగారు చూద్దామని చెప్పేసి ఊరికైతే వచ్చాము. ఇక్కడ మా పొలం అయితే ఉంది, అది కూడా చూద్దామని చెప్పేసి పొలం దగ్గరికి అయితే వచ్చామండి, నేను హస్బెండ్. ఇంకా పొలం చూడడానికి వస్తే గాలి అయితే ఫుల్ గాలి అండి. ఇందాక చూపించాను కదా యాప చెట్లు, ఆ యాప చెట్లు అయితే గెట్టు. ఇది వచ్చేసి మా పెదనాన్న ఉంది. ఇంకా ఆ యాప చెట్లు పైన వచ్చేసి మాదండి. ఇంకా చూసి వెళ్దాంలే అన్నట్టుగా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు చేనికి రాకంటే, చాలా సంవత్సరాలు అవుతుంది అంటే, సరే రా చూపిస్తా అని చెప్పేసి తీసుకొని వచ్చి, గడ్డి కాకుండా ప్లెయిన్గా ఉంచేసారా, అది మా పెదనాన్నది. ఆ పక్కనే యాప చెట్టు కనిపిస్తుంది కదా, అది మాదండి. ఇంకా చూసుకొని నాన్నతో మాట్లాడి ఊరికైతే వచ్చేసాము. ఇంకా వచ్చి నైట్ అయితే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాము. ఈరోజు అయితే పీర్ల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా మా వల్ల కావట్లేదని వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వస్తారండి, 11వ రోజు 12 దాకా ఏమో బాగా ఎగురుతూ ఉంటారు. ఆ తర్వాత ఊర్లోకి అయితే వస్తారండి. ఇంకా ఊర్లోకి వచ్చి ఇలా నీళ్లు పోసేసుకొని సాంబ్రాన్ని అయితే వేయించుకుంటారు. అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇక్కడ మా సైడ్ ఏంటంటే బొరుగులు అంటారు, మురుమురాలు అంటారు కదా, అది బెల్లం పుట్నాలు అయితే వేస్తారు. వేసి ఇలా నీళ్ళు అయినా పోయొచ్చు, అలాగైతే చేస్తాము. ఇక్కడైతే సాంబ్రాన్ని వేసి ఇలా నీళ్ళు అయితే వేస్తున్నారు. మా సైడ్ వచ్చేసి వేరుగా ఉంది, ఇక్కడ వేరుగా ఉంది. ఈ సంవత్సరం చూద్దామని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళలేదు నేను. ఇంకా నేను అప్పుడే లెగిసి వస్తున్నాను, ఎవరు లెగవలేదు ఇంట్లో. సరే వాళ్ళు పైకి వెళ్ళి ఇటే వస్తారు కదా, అప్పుడు వేద్దామని చెప్పేసి వెళ్తుంటే తర్వాత వస్తారు కదా, అప్పుడు వేస్తాలే అని చెప్పాను. ఇంకా పైకి వెళ్ళి వస్తున్నారంటే ఇంకా నేను కూడా నీళ్లు నింపుకొని నిలబడ్డాను వేద్దామని చెప్పేసి. ఇంకా నేను కూడా నీళ్ళు పోసాండి. ఫస్ట్ అమ్మ ఇప్పుడే లేసి వచ్చాను, పోయిద్దామా వద్దా అన్నట్టుగా మనసులో ఏదో లాగుంది. పోసేసరికి మంచిగా అనిపించిందండి. ఇంకా నేనైతే నీళ్లు పోసేసి సాంబ్రాన్ని అయితే వేశాను. ఇంకా వాళ్ళైతే ఇంటి దగ్గర ఆగి వెళ్తారు. ఇంకా ఆ రోజే 10-11 సమయంలో ఇంకా చికెన్ మటన్ అయితే తినొచ్చు. నేనైతే 9వ రోజు 10వ రోజు ఒక పొద్దున్న, ఇది వచ్చేసి 11వ రోజు. ఈరోజు అయితే చికెను మటను నీస్ అనేది తినొచ్చండి. ఇంకా తినేసి సాయంత్రం పీర్ల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే పాలు పొంగిస్తున్నారు చూడండి. పోయిన సంవత్సరం కూడా నేను మీతో షేర్ చేశాను పీర్లది పాలు పొంగిచ్చేది. ఈ సంవత్సరం కూడా మీతో షేర్ చేస్తున్నాను, నేను చూసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంక ఇలా పాలు పొంగిచ్చినప్పుడు అందరూ డబ్బులు అయితే వేస్తారు. నేను వీడియో తీస్తుంటే చాలామంది ఉన్నారు అక్కడ, నా వల్ల కావట్లేదని నేను వెనక్కి వస్తే మా ఆడపడుచు వాళ్ళ పాప తీసుకెళ్ళి, నేను తీస్తా ఇవ్వండి అత్త అని చెప్పేసి తీసుకెళ్ళి తీసిందండి. చాలా బాగా క్లియర్గా అయితే తీసింది. అక్కడ ఒక మనిషి నిలబడ్డారనుకుంటా, తన కాళ్ళ మధ్యలో పెట్టి తీసింది. చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇంకా ఇలా పాలు పొంగిచ్చిన తర్వాత ఆ కుండీనైతే తీసేశారు. తీసిన తర్వాత ఇంకా అదంతా పూర్తి చేసి పిల్లలకి ఒంట్లో బాగోలేకపోయినా ఏమైనా అయినా కానీ ఇట్లా బోలా మీద పండేసి ఇలా దొర్లిస్తున్నారండి. అట్లా ఉంటే ఏమవ్వదంట, పిల్లలు కొంచెం బాగుంటారంట. నాకైతే తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఇక్కడైతే పాలు పొంగాయి కదా చూడండి, మంచిగా పొంగాయి. డబ్బులు ఇచ్చారు అందరూ. ఆ డబ్బులు అయితే అక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు వేస్తారు, ఇక్కడ ఏంటంటే ఒకరు తీసుకొని అన్నీ ఆ పాల కుండీలో వేస్తారండి. ఇక్కడ అంతా చూసుకునేది మా బావ, అంటే మా మేనత్త వాళ్ళ కొడుకండి. ఈ కండవ కట్టుకున్నారు కదా, తను వచ్చేసి మా బావ. ఇంకా అంతా చూసుకునేది తనే ఇక్కడ.
మీకైతే షేర్ చేస్తున్నాను. మా మేనత్త కూడా పక్కనే ఉంది. మొబైల్ అయితే నేను పట్టుకోలేదు, లేకపోతే తన్ని కూడా మీతో ఆల్రెడీ షేర్ చేశాను. ఇక్కడైతే ఇలా పీర్లు ఎగేటప్పుడు ఇలా మనుషుల మీదకైతే వస్తూ ఉంటారు. అలా దండం పెట్టుకుంటామండి, చాలా మంచిది. నాకైతే ఇక్కడ పీర్ల పండుగ అనేది నచ్చలేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే బాగా చేస్తారు, ఇలా ఎగరడం కానీ అలా తొక్కడం కానివ్వండి. అలా కాకుండా బాయ్స్ ఉంటారు కదా, లేడీస్ గెటప్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బాగా అనిపించింది నాకు. ఇక్కడ కూడా అట్లాగే చేస్తారనుకొని చూద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏం లేదండి. ఇట్లా తిప్పుతూ ఉన్నారు. అది కాకుండా ఇంకా ఆ బాజాతోనే బాయ్స్ అనేది ఎగురుతూ ఉన్నారు. మండే పీర్ల పండుగ అయిపోయింది కదా నైట్, ట్యూస్డే నైట్ ఇది. మేమైతే ఊరు వెళ్తున్నాము, ఇంకా జర్నీ చేస్తున్నాం కదా. ఇంకా పిల్లలు హస్బెండ్ అయితే అక్కడ తినేశారు నూడిల్స్. నేనైతే ఇంటి దగ్గర పానీపూరి అయితే తిన్నానండి. ఇంటి ముందలకైతే పానీపూరి బండి వచ్చింది. చూస్తూ ఎలా వదలబుద్ధి అయితే ఇక్కడికి వస్తే నేను మా పిల్లలు అయితే కంపల్సరీగా పానీపూరి నూడిల్స్ తింటామండి. టేస్ట్ చాలా బాగా అనిపించింది. అక్కడ దొరికిద్ది చెన్నైలో. అక్కడ ఏంటంటే కొంచెం నీసు వాసనగా ఉంటాయి, అసలు పానీపూరి అసలు తినబుద్ధి కాదు. నేనైతే పార్సిల్ తెప్పించుకున్నాను. ఇక్కడ ట్రైన్లోకి వచ్చిన తర్వాత కొంతసేపు అలా పడుకొని తినేద్దాంలే అని చెప్పేసి తింటున్నాము. నూడిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి, నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. మా హస్బెండ్ అయితే ఇంకా పడుకొని పోతున్నారు. ఇంకా పిల్లలు అయితే నేను నూడిల్స్ తింటున్నానని చెప్పేసి వాళ్ళు కూడా నాతో పాటు తింటున్నారు. ఇంకా మా పెద్ద బాబు తినేసి నేను పడుకుంటాను వెళ్ళిపోయాడు. నేను చిన్న బాబు తిని ఒక కూల్ డ్రింక్ తాగి పడుకున్నాము. ఇంకా తెల్లారుజామున అయితే ఇంటికి అయితే వచ్చేసామండి.
ఇంకా ఇంటికి వచ్చి లగేజ్ ఏమేమి ఉంది ఏంటి, ఉతికిన బట్టలు ఏంటి ఉతకని బట్టలు ఏంటి అని తీసేసి పక్కన పెట్టేశాము. ఇంకా వస్తూ వాళ్ళ అక్కయ్య అయితే తనకి ప్యాడ్ అనేది ఇచ్చింది, ఈ టేబుల్. ఇంకా దాన్ని అయితే వదలట్లేదు, పట్టుకొని అట్లా కూర్చున్నాడు. నేను ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు, ఫుల్ నిద్ర అయితే వచ్చిద్దండి జర్నీ చేసి వస్తే నాకు. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.